సమస్య వచ్చినాక పరిష్కారం దేవులాడతాడు మానవుడు. సమస్య రాకమునిపే ఆ సమస్యను భవిష్యత్ దర్శనంతో చూచి దానికి సమాధానం కూడా రెడీ చేసి పెడతాడు దేవుడు. అది ఆయన గొప్పతనం. ఒక మాట చెబుతానండి ఇందు సందర్భంగా, ఈ మూలంగా. చూడగలిగే కళ్ళు మీకుంటే, బాగా వినండి, చూడగలిగే కళ్ళు మీకుంటే భవిష్యత్తులో నీ ఆత్మకు వచ్చేటువంటి నరకం నుంచి తప్పించడానికి అసలు సృష్టి జరక్క ముందే వ్యూహరచన చేసి రెడీ చేసి పెట్టిన దేవుడు ఈరోజు నీ జీవితంలో నువ్వు ఫేస్ చేస్తున్న సకల పరిస్థితులకు సమాధానాలు కూడా రెడీ చేసి ఎప్పుడో పెట్టేశాడు. హలో, కొద్దిగా మళ్ళీ ఒక్కసారి వినండి, కొంచెం ధైర్యం వచ్చింది మీకు. నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా భవిష్యత్తులో నువ్వు ఎదుర్కోబోతున్న అతిపెద్ద సమస్యకు ముందే సమాధానాన్ని ఎప్పుడో జగత్తు పునాది వెయ్యబడక మునిపే రెడీ చేసి పెట్టిన దేవుడు నీ చిన్న చిన్న సమస్యలు, ప్రజెంట్ ఈ చిన్న జీవితంలో నువ్వు ఎదుర్కొనే సకల సమస్యలకు కూడా పరిష్కారాన్ని ఎప్పుడో రెడీ చేసి పెట్టేశాడు. కాకపోతే అది అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాం మనం. ఆయన ఏమో నవ్వుకుంటాడు, చిద్విలాసంగా నవ్వుకుంటాడు అనమాట. మనం మొత్తుకొని ప్రభువా అయ్యో, ప్రభువా అయ్యో 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 అని కేకలేస్తుంటే ఆయన నవ్వుకుంటాడు. ఎందుకు చెప్పు? ఆయన ఎప్పుడూ రెడీ చేసి పెట్టేశాడు. నీ కరెక్ట్గా అందాల్సిన టయానికి అది అందిద్ది అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎట్లా అని అడగొద్దు నువ్వు, అది రెడీ చేసి పెట్టాడు. ఇది ఏలాగైనా నీకు అందేది ఖచ్చితంగా అందిస్తాడు. ఆ విషయంలో డౌటే వద్దు. అసలు ఎంత ఇంట్రెస్ట్ మన విషయం, ఎంత చింత మన కొరకు ఆయనకి. ఎప్పుడు అసలు ఆలోచించాడు మన గురించి? అసలు ఈ భూమి పుట్టకముందే ఆలోచించాడు మనల్ని. అప్పుడే మనం ఎదుర్కోబోయే భవిష్యత్ సమస్యను గుర్తించిన దేవుడు భూమి మీద మనకున్న ఈ చిన్న జీవితంలో అవసరమైన వాటిని గుర్తించలేడా? అది గుర్తించిన దేవునికి ఇప్పుడు మనం ఎదుర్కొనే ఈ విషయాల్లో కళ్ళు కనపడట్లేదా? లేకపోతే చెవులు వినపడట్లేదా? కాదు, ఎప్పుడో గుర్తించాడు. పరలోక మహిమను నీ కొరకే విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. పరలోక మహిమను నీ కొరకే విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకు. బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకు. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన? ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన? నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిని. నీ దుఃఖ దినములని సమాప్తమైనవని తెలుసుకునేస్తమా యేసయ్య మాటిని. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు రెడీ చేశాడని? నిజంగా విశ్వాసం ఉందా? ఎంతమందికి ఉంది? అబ్రాహాం గురించి మనం మాట్లాడతాం. అబ్రాహాం గురించి ఆయన విశ్వాసం ఎంత గొప్పదో చూసారా? మొరియా దేశమందున్న ఒక పర్వతం మీద, నేను నీకు చూపించే పర్వతం మీద నీవు ప్రేమించే ఇసాకును తెచ్చి నాకు బలిగా అర్పించన్నాడు. కానీ ఆ పర్వతం కింద కొండ దగ్గర నిలబడి తన పనివారితో ఏం చెప్తున్నాడు? మీరు ఇక్కడనే నిలిచి ఉండండి, నేను నా కుమారుడైన ఇస్సాకు వెళ్ళి దేవునికి బలియాగము జరిపించి తిరిగి వస్తాం అంటాడు. దేవునికి బలియాగం జరిపించి తిరిగి వస్తాను అనలా, తిరిగి వస్తాము.
తర్వాత ఆ పర్వతం ఎక్కుతున్నప్పుడు తన కుమారుడైన ఇస్సాకు అడిగాడు, తండ్రి బలి కార్యము అన్నావు, మరి బలి జరిగించాలంటే కావలసిన మిగిలిన సామాగ్రి అంతా తీసుకున్నావు, మరి గొర్రెపిల్ల ఏది అన్నాడు. కట్టేయటానికి తాడుంది, వధించటానికి ఖడ్గం ఉంది, అగ్ని రాజేయడానికి నిప్పుంది, కట్టెలు ఉన్నాయి, అన్నీ ఓకే, మరి బలి పశువు ఏది తండ్రి అన్నాడు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు, నా కుమారుడా ఇస్సాకు నీవే నాయనా అన్నాడా? లేదు నాయనా, యెహోవా ఈరే. పర్వతం ఎక్కుతాం కదా, పర్వతం మీద ఆయనే చూచుకొను అన్నాడు. ఎవరు చూసుకుంటారు అన్నాడు? అవసరం ఎవరిది? అబ్రహాముది. బలియాగం చేయాల్సింది ఎవరు? అబ్రహాము. అవునా? పని చేయాల్సింది అబ్రహాము, దానికి కావాల్సిన సరుకులు ఆయనే చూచుకుంటాడు అన్నాడు. ఎంత అద్భుతమైన మాటో అది. నిజమే. అబ్రహాము నమ్మినట్టే, అబ్రహాం ఆలోచించినట్టే, అబ్రహాం విశ్వసించినట్టే వెళ్ళి తన కుమారుని బలి చేయడానికి అబ్రహాం సిద్ధపడినప్పుడు, అబ్రహామా ఆ చిన్నవాని మీద చెయ్యి వేయొద్దు, దించేయి, ఆ చిన్నవాడిని బలిపీఠం మీద నుండి దించేయని దించేపించి, మరి బలి పశువేది ప్రభువా, మరి బిడ్డనే వద్దన్నా, మరి బలి పశువేదంటే అదిగో అటు చూడన్నాడు. అబ్రహాము కనులెత్తి చూచినప్పుడు పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు ఒకటి కనపడింది. అప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇస్సాకుకు ప్రతిగా బలియాగము జరిపించి దేవునికి అర్పణ జరిగించాడు. ఇస్సాకును విడిపించి ఇస్సాకుకు ప్రతిగా పొట్టేలుని బలిగా అర్పించాడు. ఇది అబ్రహాం రెడీ చేసుకున్నాడా? దేవుడే రెడీ చేశాడా? దేవుడు ఇలా రెడీ చేస్తాడన్న సంగతి అబ్రహాము విశ్వాస నేత్రాలతో చూశాడా లేదా? అది అలాగే నీవెదుర్కొంటున్న ప్రతి అవసరత విషయంలో, ప్రతి సమస్య విషయంలో, ప్రతి శోధన విషయంలో, ప్రతి ఇబ్బంది విషయంలో గుర్తుపెట్టుకో, యెహోవా ఈరే, యెహోవా ఈరే, ఆయనే చూచుకొనును.